చూస్తే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ నియమించిన సిట్ స్పీడ్ పెంచింది. తాడిపత్రి, పల్నాడు, తిరుపతిలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై సిట్ ప్రాథమిక నివేదికను రెడీ చేసింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నివేదికను కొద్దిసేపటి క్రితమే అందించారు. డీజీపీకి అందించిన నివేదికను సీఎస్ కు పంపించి అక్కడి నుంచి ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. ఘటనలపై స్థానిక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించి నిన్న అర్ధరాత్రి వరకు విచారణ చేశారు. చివరకు ఇవాళ మధ్యాహ్నం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ రిపోర్టును డీజీపీకి అందించారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసపై సిట్ ప్రాథమిక నివేదికను రెడీ చేసింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నివేదికను కొద్దిసేపటి క్రితమే అందించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, వినిపిస్తుందా? ఏదైతే ఎన్నికల అనంతరం జరిగిన హింసా ఘటనకు సంబంధించిన దానికి సంబంధించిన రిపోర్టు సిట్ అధికారులు అయితే 2 రోజుల్లో మొత్తం కూడా ప్రిపేర్ చేశారు. దాని మీద మొత్తం కూడా అంటే క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఎక్కడికక్కడ వివరాలన్నింటినీ సేకరించి వాటన్నింటి కూడా ఒక నివేదిక అంటే దాదాపు 150 పేజీలతో ఒక నివేదికను తయారు చేసి అది డీజీపీకి కొద్దిసేపు క్రితం అందజేయడం జరిగింది. అయితే ఈ నివేదికని మొత్తం కూడా డీజీపీ నేరుగా సీఎస్ దగ్గరికి కానీ లేకపోతే సీఎస్ అలాగే డీజీపీ ఇద్దరు కలిసి నేరుగా ఎలక్షన్ కమిషన్కి అది అందజేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొత్తం లోపల ఇప్పటికే పూర్తయిందని తెలుస్తుంది. ఏదైతే సిట్ అధికారులు వాళ్ళు 2 రోజుల నుంచి అంటే ఈ 3 ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రాథమిక దర్యాప్తు అయితే చేశారు. ప్రధానంగా అటు రాయలసీమ ఇటు పల్నాడు ప్రాంతంలో హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్న క్షేత్రస్థాయి అంటే ఏదైతే గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు మొత్తం కూడా అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదికను అయితే తయారు చేశారు. మొత్తం ఒక 5 అంశాలను ప్రధానంగా కోడికరించి మొత్తం కూడా ఈ నివేదికని రూపొందించినట్టు తెలుస్తుంది. ఆ 5 అంశాలు ప్రధానంగా అల్లర్లు గల కారణాలు ఏంటి, అసలు పోలీసు ఎఫ్ఐఆర్ ఏమి నమోదు చేశారు, ఎఫ్ఐఆర్లో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే తమ నివేదికలో పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. వాటన్నింటినీ కూడా ఆ నివేదిక ద్వారా మొత్తం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అయితే మరి కొద్దిసేపట్లో అందజేయబోతున్నారు. మొత్తం దీని మీద సమగ్రమైన ఇంకా లోతుగా దర్యాప్తు చేసేందుకోసం మరో 3 రోజుల పాటు టైం కూడా అడగాలని కూడా ఈ సిట్ అధికారులు అయితే కోరినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లో వాళ్ళు ఒక పత్రికా ప్రకటన ద్వారా సిట్ అధికారులు తెలియజేసే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఈ 2 రోజుల పాటు అటు రాయలసీమ ఇటు పల్నాడు ప్రాంతంలో మొత్తం కూడా ఏదైతే సంఘటనలు జరిగినాయో ఇటు తిరుపతి కావచ్చు లేకపోతే ఇటు పల్నాడు ప్రాంతంలో కావచ్చు నరసరావుపేట ప్రాంతంలో కావచ్చు ప్రత్యేక బృందాలు మొత్తం కూడా వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో ఎటువంటి అల్లర్లు జరిగాయి, ఆ అల్లర్లకు ప్రధాన కారకులు ఎవరు అనే దాని మీద గ్రామ స్థాయి నుంచి ఈ మొత్తం కూడా ఒక నివేదికనైతే తయారు చేయడం జరిగింది. అలాగే ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాలను కూడా వాళ్ళు మొత్తం కూడా పరిశీలించారు. అయితే దాంట్లో అనేక అంశాలు ప్రధానంగా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఈ కేసులు ఏదైతే నమోదు చేశారో వాటి మీద పలు సెక్షన్స్ అంటే ఆ సెక్షన్స్ ఏదైతే నామమాత్రం సెక్షన్స్ పెట్టారని కూడా సిట్ అధికారులు అయితే గుర్తించారు. వీటన్నిటిని కూడా నివేదికలు అయితే పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకునేది ఏంటి అనేది
కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం నివేదికని దాదాపు 2 రోజుల్లోనే దాదాపు సిట్ అధికారులు మొత్తం కూడా అంటే ప్రాథమిక సమాచారం కింద మొత్తం కూడా సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 ప్రాంతాల్లో ప్రధానంగా అటు రాయలసీమ ఇటు పల్నాడు ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో మొత్తం కూడా పర్యటించి ఈ ఆధారాలన్నీ సేకరించారు. మొత్తం కూడా క్షేత్రస్థాయిలో అంటే ఎవరెవరు దాడులకు పాల్పడ్డారు, ఎవరి వల్ల ఈ దాడులకు తెగపడ్డారనే దాని మీద మొత్తం కూడా ఈ నివేదికలో మొత్తం కూడా పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఇంకా లోతుగా అధ్యయనం చేసేందుకు మరి కొంత సమయం కావాలని కూడా ఆ నివేదికలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన సమయం ఇస్తారా లేదా అనేది కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అది పర్మిషన్ అయితే రావాల్సి ఉంది. అయితే ఈ నివేదిక మొత్తం కూడా ఈరోజు సాయంత్రం కల్లా ఎలక్షన్ కమిషన్ వద్దకు చేరే అవకాశం ఉంది. దీని మీద అప్పుడు ఈలోక పత్రికా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ పూర్ణ.